లేక సుడివడి పోయినయ్యా నిండు చూడాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయినయ్యా నిండు స్థలం లేదయ్యా. అయ్యా దయచేసి అర్థం చేసుకోండి. నిండు గర్భిణి ఒకసారి చెప్తే అర్థం కావట్లేదయ్యా. స్థలం లేదేం లేదు. వెళ్ళవా వెళ్ళు. నీ సృష్టిలో ఈ లోకమే నీవు నాకు సత్రమయ్యా. అయ్యా ఆ సత్రములో నిండు చేయాలయ్యా. నొప్పులతో బాధపడుతుంది. ఇంట్లో స్థలం లేదా ఇంట్లో స్థలం లేదు. నీకు స్థలమే లేదా ఇంట్లో స్థలం లేదేమో లేదు. ఆడబిడ్డ నొప్పులతో బాధపడుతుంది. మరి ఇట్లయితే స్థలం లేదు కానీ బస్సులో బాగుంది. మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ ఉండవచ్చు. బస్సులు బాగా సాయం పట్టిన దీనమో ఓ యేసయ్యా నీ చలనమంత దయనీయమో దయనీయమో. అబ్బా అరే పెద్దడా బాగా చల్లిస్తున్నారు పెద్దడా. నాకు కూడా బాగా సలహా అవుతుందిరా. వేరా సరే పెద్దడా. తొందర వేరా వేసుకుంటారా పెద్దడా. అరే చిన్నడా పెద్ద ఏడుకెళ్ళింటరా. ఎవరో పెద్దడా తెలియదు. పెద్ద బయటకెళ్ళేట్టున్నాడు. ఒకసారి వెళ్ళవరా. పెద్దయ్యా ఓ పెద్దయ్యో ఏందిరా సలిమంటే వేసినాం కాకుందిరాయే. ముసలోని నాకే చలి లేదు. కుర్రోళ్ళు మీకెక్కడ చలిరా. ముసలోడు ఏమంటుండ్రా. ముసలోని నాకే చలి లేదు. కుర్రోళ్ళు మీకెక్కడ చలి అంటుండ్రా. అరే పెద్దోడా జర మంట పెంచురా. చలి ఎక్కువైంది. ఏంది పెద్ద ఇప్పటిదాకా చలి లేదేం లేదండి. మంట చూసేసరికి చలి ఎక్కువైందిరా పెద్దోడా. సరేలే రే మంట పెంచండి రా. అరే పెద్దోడా చీకటి ఎక్కువైంది. గొర్రెల్ని చూసా పోరా. నువ్వు పెద్ద చిన్నోడు పంపి. అరే చిన్నోడా నువ్వైనా చూసా పోరా. బాగుంది పెద్దయ్యా. నువ్వేమో వాడికెప్పుడు వాడు నీకెప్పుడు నువ్వు నాకెప్పుడు. నేను పెద్దనే పంపి. అరే పెద్దోడా చిన్నోడు ఓనంటుండు. నువ్వైనా చూసా పోరా. నేను చెప్పాడు కదా పెద్ద చెప్పండి. చిన్నోడిగా చెప్పు. అరే చిన్నోడా ఎంతో కొంత నా మాట వినేది నువ్వే కదరా. చూసా పోరా. పోతలే పొగదసనేది ఎప్పుడు ఇతేడు. చూడు పెద్దయ్య పెద్ద చూడకుండా కాంత దండిపోతుండు. అప్పుడే నా మాట నుండే చిన్నోడు చేతిలో తగలు తప్పే కదరా. సరేలే పెద్దయ్య. అరే పెద్దోడా నాకు నిద్ర వస్తుందిరా. నేను కొద్దిసేపు పడుకుంటా. నాకు నిద్ర వస్తుంది పెద్దయ్య.
రా హై రా హై రా హై చిన్నాన్ని కూడా చూడకుండా పంచే పెద్దవాడిని తిరుగుతున్నాడు చూడాలి హై రా హై రా హై రా హై రా హై రా హై అయ్యలారా భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువ. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంట మీరు చూచెదరు. విన్నారు కదరా, మన కొరకు లోక రక్షకుడు పుట్టిండంట. చూసొద్దాం పదండి ఒకసారి. పెద్దయ్య పెద్దయ్య ఏంద్రా ఈ శుభ సందర్భంలో ఒక పాట పాడుకుంటూ వెళ్దాం. పెద్దయ్య పాట పాడుకుంటూ వెళ్దామా? రాజులకు ఏమేమి ఈ నూతన భవన నిర్మాణ వైభవము నా శిల్పి ఎంత చక్కగా అమర్చినాడు. అద్భుతం, మహా అద్భుతం. మరకత మాణిక్య వజ్ర వైడూర్య కాలాంకృత నిర్మితమగు ఈ భవనమును చూచుకొన్నది నా మనసును ఎంతో పరవశింపజేస్తున్నది. నా అదృష్టము, నా సంపద నన్ను ఎంతగానో ఆనందింపజేస్తున్నది. మంత్రి, మనం నిర్మించబోయే మరొక నూతన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి? నువ్వు దగ్గర నుండి చూస్తున్నావా? చూసుకుంటున్నా ప్రభు, దగ్గర నుంచి చూసుకుంటున్నాను. నేనే స్వయంగా వచ్చి చూసేదా? చిత్తం ప్రభు. జయము జయము, హేరోద్ మహారాజుకి జయము జయము. హ్మ్. రాజా, ఎవరో తూర్పు దేశ జ్ఞానులు మీ దర్శనార్థమై వచ్చి ఉన్నారు. మీరు ఆజ్ఞాపించవచ్చు, వాళ్ళ ప్రవేశపెట్టేదము. ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు నా దర్శనం కొరకు వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. ఆర్యులారా, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? రాజా, మేము కాలమును పరిశోధించే వారము తూర్పు దేశం నుంచి ప్రయాణించి వచ్చితిమి. అటులనా? మీ రాక గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రం చూచి దాన్ని వెంబడించి వచ్చితిమి. ఏంటి? ఒక నక్షత్రం వెంబడించి వచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదుల రాజు ఇక్కడే పుట్టి ఉన్నారు కదా, ఆయన ఎక్కడ? ఏంటి? యూదులకు రాజు పుట్టి ఉన్నాడా? ఈ యోధుల సామ్రాజ్యం నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించుడయా? అసంభవం. యూదుల రాజు ఇక్కడే పుట్టి ఉన్నారు. మరొక మాట మాట్లాడినాడుచో నీ 4,000 రొక్కలు గ్రాంచిత. నిజమే ప్రభు, ఆయనే యూదులకు నిజమైన రాజు. నాతో నాని పరిహాసము. ఈ హేరోదు రాజు పరిహాసం అంటే నిప్పుతో సలగాడమని తెలుసుకోండి. ఏంటి మంత్రిది? నాకు అర్థం కావడం లేదు. జ్ఞానులారా, మీరు వెళ్ళి
విశ్రాంతి తీసుకుని మీకు మరలా కౌరు పంపిద్దాము. చిత్తం ప్రభు. ఎవరక్కడ? తక్షణ ఆస్థాన శాస్త్రాన్ని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. హేరోదు మహారాజుకు జయం జయం. శాస్త్రులారా, నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం వెంబడించి వచ్చారంట. యూదుల రాజు ఇక్కడే పుట్టాడని వారు గట్టిగా వాదిస్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. అవును ప్రభు, వాడు చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? చూడకుండా. అవును ప్రభు, వాడు చెప్పింది నిజమే. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. యూదా దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇజ్రాయేల్ అన్న నా ప్రజలు పాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్తల ద్వారా లిఖించబడి ఉన్నది ప్రభు. సరే, మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. ఎవరక్కడ? ఆ జ్ఞానులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రమును వెంబడించి వచ్చారు కదూ? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరాలు అవుతుంది ప్రభు. అడులనా? సరే, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఆ యూదా బెత్లెహేముకు వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం పంపండి. ఎందుకంటే నేను కూడా వచ్చి ఆయనను దర్శించేదను. సరేనా? చిత్తం ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. మంత్రి, జ్ఞానులు చెప్పింది విన్నావు కదా? వారు చెప్పిన కాలమాన ప్రకారం మన యూదా సామ్రాజ్యంలో 2 సంవత్సరముల కన్నా వయసుతో కొన్న ప్రతి మగ శిశువును వధించి ఆ వేడి వేడి రక్తంతో మన కత్తులను కడగండి. వెళ్ళండి. ఇంత ఆజ్ఞ. ఈ యోధా సామ్రాజ్యములకు వస్తాడంట. ఈ యోధా సామ్రాజ్యమును పరిపాలిస్తాడంట. ఇదంతా జరుగుతాయా? నేనుండగా ఇంత జరుగుతాయా? ఇదంతా కదా.